ఫస్ట్ మా ఊరు ప్రజలకు ధన్యవాదాలు. నేను చాలా సంవత్సరాల నుంచి 85 నుంచి ప్రజలకు సేవ చేస్తున్నా. నాకు ఒక్క అవకాశం ఏమని నేను బతిమలాడుతున్నా అంతే. ఏంటంటే నేను చిన్నది పెద్దది ప్రతి ఒక్కరికి ఏ కులపత భేదం లేకుండా ప్రతి ఒక్కరికి నేను సాయం చేసిన. నా శ్వాసశక్తిలో నేను కష్టపడి పని చేసిన, ఇక కూడా పని చేస్తా అని ఒకసారి నాకు అవకాశం ఇవ్వమని నా ఊరు ప్రజలకు నేను మొక్కుతున్నా. నేను తిరుగుతున్నా, కష్టపడతా, ఇక కూడా కష్టపడతా. దేవుడిచ్చిన కాడికి నేను అందరితోని, పెద్దలతోని, చిన్నలతోని, అందరితోని కలిసి నేను పని తీసుకున్నా. నేను అందరు నాకు దేవుడిచ్చిన కాడికి చిన్నగా పెద్దగా అందరూ ఏ ఆఫీసర్ అయినా ఏ డిపార్ట్మెంట్లో అయినా నాకు అందరు మీడియా కానీ ఎవరు కానీ అందరికి సాధ్యమైనంత వరకు అందరు తెలుసు. ఫస్ట్ నా ఊరు అభివృద్ధి చేసుకోవాలి, నా ఊరి మంచి దారిలో నడవాలన్న ఉద్దేశంతో మంచి వాళ్ళను ఎన్నుకోవాలని నా ప్రజల గురించి నేను కోరుతున్నా. ఈ నీచమైనటువంటి రాజకీయాలు, అవినీతి చేసినటువంటి రాజకీయాలు అర్థం జరుగుతుంది సుమా. నేను చెప్తున్నా, ప్రజలకు చాలా నష్టం జరుగుతుంది. మీరు చాలా ఆలోచించి కష్టపడ్డా నేను మీకు ఆలోచించి ఓటేయండి అని మీ అందరికీ ప్రజలకు మొక్కుతున్నా. ధన్యవాదాలు. ఈ అవకాశం జారిపోతే మళ్ళీ చేతికి రాదు, దొంగల అవకాశానికి పోతుంది. దొంగ చేయికి పోతే మన పని ఉత్తది అవుతుంది. మీరందరూ కష్టపడి ప్రజలకు మొక్కుతున్నా. పదే పదే నా ఊరు గ్రామ ప్రజలకు ధన్యవాదాలు. పదే పదే నేను మొక్కి చెప్తున్నా. మీరందరూ ఆలోచించి మంచి వ్యక్తిని ఎన్నుకోమని చెప్తున్నా. ప్రజలకు సాయం చేసేటువంటి వ్యక్తిని ఎన్నుకోమని చెప్తున్నా. ప్రజలు ఎంబడి ఉండేటువంటి ఎన్నుకోమని చెప్తున్నా. ఏ పోలీస్ స్టేషను, ఏ ఎంఆర్ఓ, ఏ డాక్టర్ అయినా, ఏ ఎండిఓ అయినా, ఎంపీ అయినా, ఏ పంచాయతీలు అయినా, చిన్నదానికి పెద్దదానికి ప్రతి ఒక్క దానికి సాయశక్తులు నాతో అయిన కాడికి నలుగురిని కలుపుకొని, నలుగురు నెంబడి పెట్టుకొని, నలుగురు అన్న పని నేను చేసి పెట్టిన. దయచేసి నాకు ఒక్క అవకాశం ఇవ్వమని నేను పదే మొక్కుతున్నా. నా ఊరు ప్రజలకు ఒక్కసారి మంచి ఒక అవకాశం ఇస్తే నేను ఏం చేస్తా అనేది ఒక ప్రజలకు నేను తెలుసు. నేను ఏం చేస్తా అనేది నాకు తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. కానీ మబ్బి పెడతారు. ఆ మబ్బి పట్టే అవకాశంలోకి మీరు ఉండకుండ్రి. దయచేసి తీసుకోండి, తినుండ్రి. ఉత్తకొచ్చిన సొత్తు, పుణ్యానికి వచ్చిన సొత్తు తీసుకోండి, తినండి. కానీ ఓటు కాడికి వచ్చినప్పుడు మాత్రం నాకు చక్కటి ఓటు మాత్రం నాకు ఇవ్వమని నేను ప్రజల గురించి నేను కోరి మొక్కుతున్నా. ధన్యవాదాలు. ఇంత కష్టపడి పని చేస్తున్నా, ఇక కూడా కష్టపడతా. 85 నుంచి నేను ఇప్పటిదాకా పెద్దోళ్ళతో ఉండి పని చేసిన. నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఇంకో వచ్చి మీరు అందరూ ఎందుకంటే నాకు సాయం చేస్తారని నా ఊరి ప్రజలను నేను ఫుల్ నమ్ముకొని నేను ఉంటున్నా అంతే. నేను ఏరే ఆలోచన నాకు ఏం లేదు. నేను కష్టపడి నా వ్యవసాయమే ఇది. నేను 24 గంటలు చేసేది వ్యవసాయం కాదు, నేను చేసేదే రాజకీయము. అందరితో, చిన్నోళ్ళతో, పెద్దోళ్ళతో ఉన్నా. 85 నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నా. అప్పటి నుంచి ఇప్పటిదాకా పని చేసుకొచ్చిన. ఇక్కడ ఎమ్మెల్యే నర్సారెడ్డి అని ఉన్నాడు, ఆయన సమక్షంలో నేను చేరిన. నర్సారెడ్డి సాయంతో నేను ఈ పదవి ఎక్కుతా అని నేను ఈ పదవి ఆశిస్తున్నా. ఆయన కూడా అన్నాడు, కష్టం చేస్తావు, నువ్వు ఉంటావు, అందరితో కలిసి ఉంటావు, నువ్వు ఉండు జయరాములు అని ఖచ్చితంగా ఆయన చెప్తేనే నేను ఇది నిలబడ్డా. నర్సారెడ్డి సాయం ఉండాలి, పెద్దోళ్ళ సాయం ఉండాలి, ప్రజల సాయం ఉండాలి, మీ మీడియా కానీ ప్రతి ఒక్కరి సాయం ఉండాలని నేను కోరుతున్నా. నా పేరు యావపురం జయరాములు, గోవిందపురం. నా గుర్తు బ్యాట్ గుర్తు. నా పార్టీ కాంగ్రెస్ పార్టీ. నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నన్ని రోజులు నాతో చేతనైన కాడికి నేను నర్సారెడ్డిని నమ్ముకున్నా. నేను నర్సారెడ్డిని నమ్ముకొని నర్సారెడ్డి అమ్మడు ఉంటున్నా. నేను ఆ సాయం చేస్తాను. నాకు బ్యాట్ గుర్తున్నది. నా పేరు యావపురం జయరాములు. నా తండ్రి బాలగౌడు. నా గ్రామం గోవిందాపురం, మండల్ వర్గాలు. సాయపడాలని నా ఊరు ప్రజలకు పదే చెప్తున్నా. మీరు ఏ దారిలో తప్పుడు దారిలో పోకమని నా ప్రజల గురించి నేను మొక్కుతున్నా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.